భూమధ్య రేఖకు 36,000 కిలోమీటర్ల ఎత్తులో అర్ధరాత్రి ఒక కన్ను భారతదేశంపై నిఘా పెట్టింది. అది తీసిన ఫోటోలో మన దేశం కనిపించలేదు. పెను తుఫాను మేఘాలు మాత్రమే కనిపించాయి. ఇస్రో శాటిలైట్ పంపిన ఆ ఫోటోలు ఇండియాని షేక్ చేస్తున్నాయి. జూన్లో మనల్ని భయపెట్టిన ఎండల దెబ్బకు ఇప్పుడు ఆకాశం నుంచి ఎలాంటి ప్రమాదం రాబోతుంది? దేశంలో ఏకంగా 70% ప్రాంతాన్ని మేఘాలు కమ్మేశాయి. నెక్స్ట్ 48 గంటలు అసలు ఏం జరగబోతుంది? ఈ కోల్డ్ క్లౌడ్స్ వెనుక ఉన్న ఆ డేంజరస్ సీక్రెట్ ఏంటి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకోవాలంటే ఈ స్పెషల్ వీడియో చివరి వరకు చూడాల్సిందే. వివరాల్లోకి వెళ్తే, రీసెంట్గా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకి చెందిన ఇన్సాట్ 3DR, ఇన్సాట్ 3DS ఉపగ్రహాలు లేటెస్ట్ డేటాను రిలీజ్ చేశాయి. జూలై 21న ఉదయం 10 గంటల 45 నిమిషాల నుంచి 11 గంటల 27 నిమిషాల మధ్య, అలాగే తెల్లవారుజామున 2 గంటల 15 నిమిషాల నుంచి 3 గంటల 27 నిమిషాల మధ్య శాటిలైట్స్ రికార్డ్ చేసిన సంచలన విషయాలను ఢిల్లీలోని IMD సైంటిస్టులు డీకోడ్ చేశారు. ఆకాశంలో ఏదో జరుగుతుంది. అది కేవలం వర్షపు చినుకులు కాదు, వాతావరణం మారుస్తున్న మహా సంకేతం. ఉపగ్రహాలు పంపిన థర్మల్ ఇన్ఫ్రారెడ్ ఫ్రేమ్ను చూసి శాటిలైట్ నిపుణులు సైతం ఆశ్చర్యపోతున్నారు. రాత్రి వెలుతురు లేకపోయినా కాంతికి బదులుగా హీట్ ఆధారంగా ఈ చిత్రాలను రికార్డ్ చేశారు. ఉత్తర బంగాళాఖాతం నుంచి ఒడిశా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ మీదుగా గుజరాత్, అరేబియా సముద్రం వరకు వంపు తిరిగిన క్లౌడ్ బెల్ట్ విస్తరించి ఉంది. ఇక్కడే అసలైన మ్యాటర్ ఉంది. శాటిలైట్ డేటాలో CDPT విలువలు -60 డిగ్రీల నుంచి ఏకంగా -80 డిగ్రీల సెల్సియస్కు పడిపోయాయి. ఏంటి CDPT? అసలు మేఘాలు ఉష్ణోగ్రత పడిపోతే ప్రమాదమా అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. CDPT అంటే క్లౌడ్ టాప్ బ్రైట్నెస్ టెంపరేచర్. శాటిలైట్స్ నేరుగా మేఘాలను తాకలేవు కాబట్టి అవి విడుదల చేసే ఇన్ఫ్రారెడ్ కిరణాల ఆధారంగా ఉష్ణోగ్రతను కొలుస్తాయి. వాతావరణంలో ప్రతి కిలోమీటర్ ఎత్తుకు వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రత 6.5 డిగ్రీల సెల్సియస్ తగ్గుతుంది. ఉష్ణోగ్రత ఎంత తక్కువగా ఉంటే ఆ మేఘం అంత ఎత్తుకు పెరిగినట్లు అర్థం. మేఘం ఎంత చల్లబడితే కింద పడే వర్షం అంత వేడిగా, తీవ్రంగా ఉంటుంది. ఇది నిశ్శబ్దంగా వచ్చే తుఫాను సూచిక. ప్రస్తుతం బంగాళాఖాతం, ఒడిశా, వెస్ట్ బెంగాల్పై ఉన్న ఈ మేఘాలు భూమికి ఏకంగా 12 నుంచి 16 కిలోమీటర్ల ఎత్తు వరకు ఎదిగాయి. అంటే ఇవి సరిగ్గా వాతావరణపు సరిహద్దు అయిన ట్రోపోపోస్ను తాకుతున్నాయి. కొండ చర్యల ఆకారంలో ఉండే ఈ భారీ రాకాసి మేఘాలు భయంకరమైన ఉరుములు, మెరుపులు, క్లౌడ్ బస్ లాంటి వర్షాలను సృష్టిస్తాయి. దానికి నిదర్శనమే మేఘాలయలోని విలియం నగర్లో ఏకంగా 37 సెంటీమీటర్లు, ఉత్తరాఖండ్లోని షామాలో 22 సెంటీమీటర్ల భీకర వర్షపాతం నమోదవ్వడం. ఇక ఇన్సాట్ 3DS పంపిన 6.88 మైక్రోమీటర్ల వాటర్ వేపర్ ఛానల్ చిత్రాలు మరో నిజాన్ని బయటపెట్టాయి. ఉత్తర, మధ్య భారతదేశం, బంగాళాఖాతం మీదుగా తేమగాలులు ఏరులై పారుతున్నాయి. ఇవే వర్ష కురిసే మేఘాలకు ఇంధనం లాంటివి. అయితే పశ్చిమ పాకిస్తాన్, అరేబియా ద్వీపకల్పం నుంచి వస్తున్న పొడిగాలులు ప్రస్తుతానికి కిందకే దిగుతూ ఉండడంతో మాన్సూన్కు ఎలాంటి అంతరాయం కలగడం లేదు. మరి జాతీయ రాజధాని ఢిల్లీ పరిస్థితి ఏంటి? గత వారం రోజులుగా ఉక్కపోతతో అల్లాడిపోయిన ఢిల్లీ, NCR ప్రజలకు ఎట్టకేలకు ఉపశమనం లభించింది. బంగాళాఖాతం నుంచి తేమగాలులు రావడంతో రుతుపవనాల ద్రోణు మళ్లీ యాక్టివ్ అయింది. జూలై 21 ఉదయం నుంచి పలు చోట్ల వర్షాలు కురిశాయి. ఢిల్లీకి IMD ఇచ్చిన ఎల్లో అలర్ట్, రాబోయే 2 రోజుల విపత్తుకు హెచ్చరిక. ఇప్పుడు అందరిలో ఉన్న ప్రశ్న ఒకటి: ఈ వర్షాలు దేశంలో ఉన్న వర్షపాతం లోటును భర్తీ చేస్తాయా? లెక్కలు ఏం చెబుతున్నాయో చూద్దాం. జూన్ 2026లో సాధారణం కంటే ఏకంగా 40% తక్కువ వర్షపాతం నమోదైంది. 1901 తర్వాత నమోదైన 5వ పొడి జూన్ నెల ఇది. ఇక జూలై నెల కూడా సాధారణ సగటు 280.4 మిల్లీమీటర్ల కంటే తక్కువగానే ముగుస్తుందని IMD అంచనా వేస్తుంది. ప్రస్తుతం పంజాబ్, దక్షిణ ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, బీహార్, నైరుతి రాజస్థాన్, అస్సాం ప్రాంతాలలో తుఫాను వలయాలు ఏర్పడ్డాయి. దీనివల్ల రుతుపవన ద్రోణి సాధారణ స్థితికి వచ్చింది. వెస్ట్ సెంట్రల్ బంగాళాఖాతం నుంచి ఈశాన్య అరేబియా సముద్రం వరకు విస్తరించిన ద్రోణి వల్లే శాటిలైట్ మ్యాప్లో ఆ ఏటవాలు మేఘాలు కనిపిస్తున్నాయి. రాబోయే 4 నుంచి 5 రోజులు అత్యంత కీలకమైనవి. నైరుతి రుతుపవనాలు చురుకైన దశలోకి ప్రవేశించడంతో భారత వాతావరణ శాఖ 11 రాష్ట్రాలకు రెడ్, ఆరెంజ్ అలాగే ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హిమాచల్ ప్రదేశ్లోని అతి భారీ వర్షాల కారణంగా రెడ్ అలర్ట్ ఉండగా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, అస్సాం అలాగే మహారాష్ట్రలు వివిధ స్థాయిల హెచ్చరికలను ఎదుర్కొంటున్నాయి.
జూలై 21 నుండి 27 వరకు అమల్లో ఉండే ఈ హెచ్చరికలు వరదలు, కొండ చర్యలు విరగడం, నీరు నిలవడం లాంటి మౌలిక సదుపాయాలకు నష్టం కలిగించే ప్రమాదాలను సూచిస్తున్నాయి. ప్రమాదకర ప్రాంతాలలో అనవసర ప్రయాణాలు చేయొద్దని ఐఎండీ సూచిస్తుంది. వాయువ్య ఈశాన్య భారతదేశంలో రుతుపవనాలు ఉగ్రరూపం దాల్చబోతున్నాయి. ముఖ్యంగా ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంట గంటకు మేఘాల విస్తీర్ణం మారవచ్చు, కానీ ఆ మేఘాల కింద పెరుగుతున్న తీవ్రత మాత్రం తగ్గేలా కనిపించడం లేదని ఇస్రో డేటా స్పష్టం చేస్తుంది. వాతావరణంలో సంభవిస్తున్న ఈ మార్పులపై మీరేమనుకుంటున్నారు? మీ ప్రాంతంలో వాతావరణం ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని బిగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. భూమధ్య రేఖకు 36,000 కిలోమీటర్ల ఎత్తులో అర్ధరాత్రి ఒక కన్ను భారతదేశంపై నిఘా పెట్టింది. అది తీసిన ఫోటోలో మన దేశం కనిపించలేదు. పెను తుఫాను మేఘాలు మాత్రమే కనిపించాయి. ఇస్రో శాటిలైట్ పంపిన ఆ ఫోటోలు ఇండియాని షేక్ చేస్తున్నాయి. జూన్లో మనల్ని భయపెట్టిన ఎండల దెబ్బకు ఇప్పుడు ఆకాశం నుంచి ఎలాంటి ప్రమాదం రాబోతుంది? దేశంలో ఏకంగా 70% ప్రాంతాన్ని మేఘాలు కమ్మేశాయి. నెక్స్ట్ 48 గంటలు అసలు ఏం జరగబోతుంది? ఈ కోల్డ్ క్లౌడ్స్ వెనుక ఉన్న ఆ డేంజరస్ సీక్రెట్ ఏంటి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకోవాలంటే ఈ స్పెషల్ వీడియో చివరి వరకు చూడాల్సిందే. వివరాల్లోకి వెళ్తే, రీసెంట్గా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకి చెందిన ఇన్సాట్ 3DR, ఇన్సాట్ 3DS ఉపగ్రహాలు లేటెస్ట్ డేటాను రిలీజ్ చేశాయి. జూలై 21న ఉదయం 10:45 నుంచి 11:27 మధ్య, అలాగే తెల్లవారుజామున 2:15 నుంచి 3:27 మధ్య శాటిలైట్స్ రికార్డ్ చేసిన సంచలన విషయాలను ఢిల్లీలోని ఐఎండీ సైంటిస్టులు డీకోడ్ చేశారు. ఆకాశంలో ఏదో జరుగుతుంది. అది కేవలం వర్షపు చినుకులు కాదు, వాతావరణం మారుస్తున్న మహా సంకేతం. ఉపగ్రహాలు పంపిన థర్మల్ ఇన్ఫ్రారెడ్ ఫ్రేమ్ను చూసి శాటిలైట్ నిపుణులు సైతం ఆశ్చర్యపోతున్నారు. రాత్రి వెలుతురు లేకపోయినా కాంతికి బదులుగా హీట్ ఆధారంగా ఈ చిత్రాలను రికార్డ్ చేశారు. ఉత్తర బంగాళాఖాతం నుంచి ఒడిశా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ మీదుగా గుజరాత్, అరేబియా సముద్రం వరకు వంపు తిరిగిన క్లౌడ్ బెల్ట్ విస్తరించి ఉంది. ఇక్కడే అసలైన మ్యాటర్ ఉంది. శాటిలైట్ డేటాలో CDPT విలువలు -60 డిగ్రీల నుంచి ఏకంగా -80 డిగ్రీల సెల్సియస్కు పడిపోయాయి. ఏంటి CTBT? అసలు మేఘాలు ఉష్ణోగ్రత పడిపోతే ప్రమాదమా అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. CTBT అంటే క్లౌడ్ టాప్ బ్రైట్నెస్ టెంపరేచర్. శాటిలైట్స్ నేరుగా మేఘాలను తాకలేవు కాబట్టి అవి విడుదల చేసే ఇన్ఫ్రారెడ్ కిరణాల ఆధారంగా ఉష్ణోగ్రతను కొలుస్తాయి. వాతావరణంలో ప్రతి కిలోమీటర్ ఎత్తుకు వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రత 6.5 డిగ్రీల సెల్సియస్ తగ్గుతుంది. ఉష్ణోగ్రత ఎంత తక్కువగా ఉంటే ఆ మేఘం అంత ఎత్తుకు పెరిగినట్లు అర్థం. మేఘం ఎంత చల్లబడితే కింద పడే వర్షం అంత వేడిగా, తీవ్రంగా ఉంటుంది. ఇది నిశ్శబ్దంగా వచ్చే తుఫాను సూచిక. ప్రస్తుతం బంగాళాఖాతం, ఒడిశా, వెస్ట్ బెంగాల్పై ఉన్న ఈ మేఘాలు భూమికి ఏకంగా 12 నుంచి 16 కిలోమీటర్ల ఎత్తు వరకు ఎదిగాయి. అంటే ఇవి సరిగ్గా వాతావరణపు సరిహద్దు అయిన ట్రోపోపోస్ను తాకుతున్నాయి. కొండ చర్యల ఆకారంలో ఉండే ఈ భారీ రాకాసి మేఘాలు భయంకరమైన ఉరుములు, మెరుపులు, క్లౌడ్ బస్ లాంటి వర్షాలను సృష్టిస్తాయి. దానికి నిదర్శనమే మేఘాలయలోని విలియం నగర్లో ఏకంగా 37 సెంటీమీటర్లు, ఉత్తరాఖండ్లోని షామాలో 22 సెంటీమీటర్ల భీకర వర్షపాతం నమోదవ్వడం. ఇక ఇన్సాట్ 3DS పంపిన 6.88 మైక్రోమీటర్ల వాటర్ వేపర్ ఛానల్ చిత్రాలు మరో నిజాన్ని బయటపెట్టాయి. ఉత్తర, మధ్య భారతదేశం, బంగాళాఖాతం మీదుగా తేమగాలులు ఏరులై పారుతున్నాయి. ఇవే వర్ష కురిసే మేఘాలకు ఇంధనం లాంటివి. అయితే పశ్చిమ పాకిస్తాన్, అరేబియా ద్వీపకల్పం నుంచి వస్తున్న పొడిగాలులు ప్రస్తుతానికి కిందకే దిగుతూ ఉండడంతో మాన్సూన్కు ఎలాంటి అంతరాయం కలగడం లేదు. మరి జాతీయ రాజధాని ఢిల్లీ పరిస్థితి ఏంటి? గత వారం రోజులుగా ఉక్కపోతతో అల్లాడిపోయిన ఢిల్లీ, NCR ప్రజలకు ఎట్టకేలకు ఉపశమనం లభించింది. బంగాళాఖాతం నుంచి తేమగాలులు రావడంతో రుతుపవనాల ద్రోణు మళ్లీ యాక్టివ్ అయింది. జూలై 21 ఉదయం నుంచి పలుచోట్ల వర్షాలు కురిశాయి. ఢిల్లీకి ఐఎండీ ఇచ్చిన ఎల్లో అలర్ట్, రాబోయే 2 రోజుల విపత్తుకు హెచ్చరిక. ఇప్పుడు అందరిలో ఉన్న ప్రశ్న ఒకటి: ఈ వర్షాలు దేశంలో ఉన్న వర్షపాతం లోటును భర్తీ చేస్తాయా? లెక్కలు ఏం చెబుతున్నాయో చూద్దాం. జూన్ 2026లో సాధారణం కంటే ఏకంగా 40% తక్కువ వర్షపాతం నమోదైంది. 1901 తర్వాత నమోదైన 5వ పొడి జూన్ నెల ఇది. ఇక జూలై నెల కూడా సాధారణ సగటు
280.4 మిల్లీమీటర్ల కంటే తక్కువగానే ముగుస్తుందని ఐఎండీ అంచనా వేస్తుంది. ప్రస్తుతం పంజాబ్, దక్షిణ ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, బీహార్, నైరుతి రాజస్థాన్, అస్సాం ప్రాంతాలలో తుఫాను వలయాలు ఏర్పడ్డాయి. దీనివల్ల రుతుపవన ద్రోణి సాధారణ స్థితికి వచ్చింది. వెస్ట్ సెంట్రల్ బంగాళాఖాతం నుంచి ఈశాన్య అరేబియా సముద్రం వరకు విస్తరించిన ద్రోణి వల్లే శాటిలైట్ మ్యాప్లో ఆ ఏటవాలు మేఘాలు కనిపిస్తున్నాయి. రాబోయే 4 నుంచి 5 రోజులు అత్యంత కీలకమైనవి. నైరుతి రుతుపవనాలు చురుకైన దశలోకి ప్రవేశించడంతో భారత వాతావరణ శాఖ 11 రాష్ట్రాలకు రెడ్, ఆరెంజ్ అలాగే ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హిమాచల్ ప్రదేశ్లోని అతి భారీ వర్షాల కారణంగా రెడ్ అలర్ట్ ఉండగా ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, అస్సాం అలాగే మహారాష్ట్రలు వివిధ స్థాయిల హెచ్చరికలను ఎదుర్కొంటున్నాయి. జూలై 21 నుండి 27 వరకు అమల్లో ఉండే ఈ హెచ్చరికలు వరదలు, కొండ చర్యలు విరగడం, నీరు నిలవడం లాంటి మౌలిక సదుపాయాలకు నష్టం కలిగించే ప్రమాదాలను సూచిస్తున్నాయి. ప్రమాదకర ప్రాంతాలలో అనవసర ప్రయాణాలు చేయొద్దని ఐఎండీ సూచిస్తుంది. వాయువ్య ఈశాన్య భారతదేశంలో రుతుపవనాలు ఉగ్రరూపం దాల్చబోతున్నాయి. ముఖ్యంగా ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు మేఘాల విస్తీర్ణం మారవచ్చు, కానీ ఆ మేఘాల కింద పెరుగుతున్న తీవ్రత మాత్రం తగ్గేలా కనిపించడం లేదని ఇస్రో డేటా స్పష్టం చేస్తుంది. వాతావరణంలో సంభవిస్తున్న ఈ మార్పులపై మీరేమనుకుంటున్నారు? మీ ప్రాంతంలో వాతావరణం ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని బిగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.